హరి ఓం శివం. గుడ్ మార్నింగ్. మనం ఈ ఎపిసోడ్లో మనం నివాసయోగ్యమైన స్థలంలో వాస్తుకు అనుగుణంగా ఉండాలంటే మనం ఏ పరీక్షలు చేయాలి, ఓకే, ఆ పరీక్షలు చేయడానికి ఇప్పుడు ఈ ప్రస్తుత కాలమానం మనకి నిజంగా అనుకూలిస్తుందా అనేది ఒకసారి మనం వివరించుకుందాం. ఇక్కడ మనకి శాస్త్రంలో ఏం చెప్పబడింది, మనం ఇంటి నిర్మాణం చేసే స్థలం దాని యొక్క దిక్కు అంటే దాని యొక్క డైరెక్షన్ పర్ఫెక్ట్గా చెక్ చేసుకోమని చెప్తుంది. నెక్స్ట్ దాని యొక్క సాయిల్ టెస్ట్, భూ పరీక్ష అంటే దాని యొక్క నేల ఏ విధంగా ఉంది, దాని ఫౌండేషన్ ఎలా నిలబడుతుందా లేదా, దాంట్లో ఉన్న మట్టి యొక్క సాంద్రత ఏ విధంగా ఉంది అనేది కూడా చెక్ చేయమంది. రంగు, రుచి, వాసన, ఓకే, ఇవన్నీ కూడా శాస్త్రంలో క్లియర్గా చెప్పబడినాయి. ఇవన్నీ కూడా చెక్ చేయమంది. నాలుగోది స్పర్శ అండ్ ఆ యొక్క ప్లాట్ యొక్క రూపము. ఐదోది ఆకారము. ఓకే, ఇక్కడ మనకి సాయిల్ టెస్ట్ అంటే దిక్కు సాయిల్ టెస్ట్ వరకు మనం ఈ రోజుల్లో చేయగలిగే అంటే ఈ కాలంలో మనం చేయగలిగే స్థితి ఉంది. రంగు, రుచి, వాసన, స్పర్శ, రూపము ఇవి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా కావాలనుకున్న వాళ్ళు. బట్ ఏమవుతుందంటే ఇప్పుడు మనకి సుమారుగా మనం ఇది ఒక ప్లాట్ అనుకున్నాం, ఇది నైసర్గికంగా కొన్ని సంవత్సరాల పాటు అంటే ఇక్కడ ఏమి డంపింగ్ చేయకుండా మనం ఎటువంటి మట్టి కానీ లేదా ఏదైనా డెర్బీస్ కానీ మనం డంప్ చేయకుండా మనం ఉన్నట్లయితే కనుక ఈ యొక్క మన సాయిల్ టెస్ట్ మనం చేస్తే మనకి పర్ఫెక్ట్ రిపోర్ట్ అనేది వస్తుంది. బట్ మనకేమవుతుంది, జనరల్గా ఇంటర్నల్గా రోడ్స్ హైట్ అయిపోతున్నాయని చెప్పి ఎక్కడో ఏ ఇల్లు కూలగొట్టిన డెర్బీస్ అనేది వచ్చి అక్కడ శకలాలని మనం ఆ ప్లాట్లో పోసి దాని యొక్క లెవలింగ్ చేయడం, మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ రోడ్డు హైట్ అయిపోయిందని మళ్ళీ లెవలింగ్ చేయడం, ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ సాయిల్ టెస్ట్ అనేది పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి ఇంటి ఇన్డెప్త్గా నిజంగా మన శాస్త్రం చెప్పిన విధంగా ఈరోజు ఈ ప్రస్తుత కాలమానంలో ఇల్లు కట్టేవాళ్ళు చాలా అరుదు, అంటే 1% పీపుల్ కూడా ఉండకపోవచ్చు నా ఉద్దేశం. బట్ ఎవరైనా సరే రియల్గా పాటించాలి అనుకునే వాళ్ళు దిక్కు అంటే డైరెక్షన్ ఆఫ్ ద ప్లాట్, డైరెక్షన్ ఆఫ్ ద హౌస్ వెరీ 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 ఇంపార్టెంట్. భూ పరీక్ష సాయిల్ టెస్ట్ అనేది ఇక్కడ మనకి చాలా వరకు అంటే చాలా ల్యాండ్స్లో చాలా ప్లాట్లలో కష్టం అవుతుంది. కాబట్టి ఇది ఎక్కడైతే అనుకూలంగా ఉన్నదో అక్కడ చేసుకోండి. రంగు, రుచి, వాసన, ఇది స్పర్శ, రూపం, ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉండదు. మ్యాక్సిమం అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోండి. ఇంకా ఇంపార్టెంట్ ఏంటి, ఆకారము. ఓకే, ఇక్కడ రెండు దిక్కు ఆకారము చాలా ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నాను, ఇక్కడే సైన్స్ దాగి ఉంది. మళ్ళీ అంటే మన ప్లాట్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంటే అక్కడ ఎనర్జీ లెవెల్స్ క్రియేట్ అవుతున్నాయి. ఆ ఉన్న ప్లాటు తూర్పుకి పర్ఫెక్ట్గా 90 డిగ్రీస్లో ఉందా, ఉత్తరానికి పర్ఫెక్ట్గా ఉందా, ఓకే, అంటే కంపాస్కి తీసుకున్నప్పుడు నార్త్ 0 పర్ఫెక్ట్గా ఉందా, లేదా ఒక 5 degrees డీవియేషన్ ఉందా, 10 degrees డీవియేషన్ ఉందా, దాని ప్రకారం అక్కడ ఎటువంటి ఎనర్జీ ఉత్పత్తి జరుగుతుంది అనే దానికి మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఈ దిక్కు ఆకారం అనేది. దిక్కు అనేది ఇదివరకు పూర్వ పద్ధతిలో చాలా కష్టంగా అంటే ఎంతో సాధన అంటే దగ్గర ఒక 2-3 రోజులు దాని గురించి తీవ్ర శ్రమ అంటే ఎటువంటి మబ్బులు లేకుండా సూర్యుడు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఒక శంకుని స్థాపించి దాని యొక్క నీడ ప్రకారం ఆ ప్లాట్ యొక్క దిక్కుని కన్ఫర్మ్ చేసేవాళ్ళు. ఇవాళే ఉంది, మనం మ్యాగ్నెటిక్ కంపాస్ తీసుకుంటున్నాం, ఒకటి 2 సెకండ్లు 2 క్షణాల్లో మనం ఆ యొక్క ప్లాట్ యొక్క డైరెక్షన్ మనం చెప్పగలుగుతున్నాం ఎంతో అద్భుతంగా. కాబట్టి దిక్ సాధన అనేది, దిక్కుని కనుక్కోవడం అనేది పెద్ద విషయం కాదు ఈ రోజుల్లో. మరి ఆకారం, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ పర్ సైంటిఫిక్ వాస్తు. ఆకారానికి ఎందుకు అంత ప్రాముఖ్యత, శాస్త్రం ఏం చెప్పబడింది? శాస్త్రము నువ్వు నివాసయోగ్యంగా ఉండాలి అనుకునే స్థలము యొక్క పొడవు వెడల్పులు
దాని యొక్క ఆకారం చతురస్రము ఆర్ దీర్ఘ చతురస్రము, స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ మాత్రమే ఉండాలి అని చెప్పింది. కొన్నిటికి అంటే కొన్ని వ్యాపార సముదాయాలకి మాత్రమే సర్కిల్ ఉపయోగపడుతుందని. ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ టవర్స్ అట్లాంటి వాటికి, వ్యాపార సముదాయాలకి అంటే నివాస స్థలాలకి మాత్రము నీ యొక్క ప్లాటు ఆకారము స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ కంపల్సరీ. ఓకే, మరి స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్లో ఈ రెక్టాంగిల్లో ఎంతవరకు ఉండొచ్చు? కొన్ని దండాకార స్థలాలు అంటాం కదా, ఆకారంలో దండాకార స్థలం అంటే ఒక దండంలాగా బారుగా ఉంటుంది. అంటే రోడ్డు వైపు వచ్చి వెడల్పు 20 ఉంటుంది, లోతు వచ్చి 110 ఫీట్లు 80 ఫీట్లు అలా ఉంటుంది. మరి ఈ విధంగా ఉంటే ఏం జరుగుద్ది, ఏం జరిగే ఛాన్స్ ఉంది? మనకి ఇక్కడ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ మాట్లాడుకున్నాం. రెక్టాంగిల్లోకి వచ్చేప్పటికి శాస్త్రం ఏం చెప్తుందంటే 1:2 అంటే పొడవు వెడల్పు యొక్క నిష్పత్తి 1:2 ఇస్ ద మ్యాక్సిమం లిమిట్ అంటుంది. ఓకే, 1:1.67 ఈజ్ ద బెస్ట్ అని చెప్తుంది, ది బెస్ట్ అంటుంది. అంటే మనకి స్క్వేర్ తర్వాత రెక్టాంగిల్లో 1:1.67 ఈజ్ ద బెస్ట్ ఫర్ మనకి సైంటిఫిక్గా అక్కడ ఎనర్జీ లెవెల్ క్రియేషన్కి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 1:2 దాటిపోయింది పొడవు వెడల్పులు, ఏం జరుగుతుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ప్లాట్ వచ్చి 1:2 అంటే ఇది 20, ఇది 40 ఉంది. ఓకే, ఇక్కడ ఈ ప్లాట్ వచ్చి 20, ఇది వచ్చి 70 ఉంది. ఎగ్జాంపుల్ అనుకుందాం. ఓకే, 20-40, ఇది 20-70. అంటే మనం ఏం చెప్తున్నాం? 1:2 ఇస్ ద మ్యాక్సిమం లిమిట్ అంటున్నాం, ఏది సైంటిఫిక్గా. మరి ఎందుకు ఈ ప్లాట్ యొక్క ఆకారం 1:2 కన్నా దాటిపోతే ఎందుకు మనకి ఎనర్జీ లెవెల్స్ మంచిగా ఉండవు అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే మన యొక్క ప్రతి వస్తువులో అంటే ప్రతి గదిలో కానీ ప్రతి స్థలంలో కానీ ఎనర్జీ లెవెల్స్ అంటే ఎనర్జీ సైకిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది సైంటిఫిక్ అనాలిసిస్ చేసిన వాళ్ళకి ఎవరికైనా ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు మనకి ఈ ఎనర్జీ సైకిల్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా వెళ్ళి ఇట్లా ఒక ఎనర్జీ సైకిల్ని క్రియేట్ చేయగలుగుతుంది. మరి వేరియాజ్ ఇదే నేను పర్ఫెక్ట్గా గీసాను లేదో ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఈ ఎనర్జీ సైకిల్ అనేది ఇక్కడ ఏమైంది, ఒక సర్కిల్ క్రియేట్ చేయగలిగింది 1:2 మ్యాక్సిమం ఉన్న పొడవు వెలుపు నిష్పత్తిలో ఉన్న ఒక ప్లాట్ ఆర్ ఒక గదిలో. ఓకే, అదే 1:2 నిష్పత్తి దాటిపోయిన చోట ఈ ఎనర్జీ సైకిల్ ఎలా అయిపోయింది చూసారు కదా. అంటే ఎనర్జీ అక్కడే ఒక సర్కిల్ని ఫామ్ చేయలేకపోతుంది. సర్కిల్ని ఎప్పుడైతే ఒక ఎనర్జీ సర్కిల్ క్రియేట్గా కరెక్ట్గా ఫామ్ కాకపోతే అక్కడ ఎనర్జీ లెవెల్స్ పెరగడం అనేది ఉండదు. కాబట్టి వాస్తులో మనకి దిక్సాధన చాలా ఇంపార్టెంట్ అండ్ ప్లాట్ యొక్క ఆకారం చాలా ఇంపార్టెంట్. మనం మిగతావి కూడా టెస్ట్ చేయగలిగిన వాళ్ళు టెస్ట్ చేసుకోండి. అంటే భూపరీక్ష, సాయిల్ టెస్ట్, నెక్స్ట్ రంగు, రుచి, వాసన, స్పర్శ, ఆకారం, ఇవి కూడా చెక్ చేసుకునే స్థాయి ఉన్న వాళ్ళు చేసుకోండి. ఓకే, బట్ దిక్సాధన అండ్ ఆకారము మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. చాలా వరకు మాకు గురుగారు మాకు ఈ విధంగా ఉంది, 20/60/70 ఉంది. ఓకే, మాకు ఎప్పుడు తాతల నుంచి వచ్చింది, మాకు ఇది మేము కంపల్సరీ కట్టుకోవాలి. కట్టుకుంటే ఏం జరుగుద్ది అంటే వాస్తు ప్రకారం కట్టుకుంటే ఏమీ జరగకపోవచ్చు, కానీ అంటే మీకు సైంటిఫిక్గా రావాల్సిన ఎనర్జీ సైకిల్స్ అనేవి కూడా మీకు బయట నుంచి రావాల్సిన ఎనర్జీ సైకిల్స్ మంచి యొక్క శక్తి వలయం ఏర్పడటం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఇటువంటి ఇంట్లో నివసిస్తే మనకి మన యొక్క ఆరా లెవెల్స్ కూడా క్రమేపీ డౌన్ అవటం, మనం ఆటోమేటిక్గా మనం ఏదో ఒక జబ్బులు బారి పడడం జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా సైంటిఫిక్ ఎనాలిసిస్. కాబట్టి 1:2 ఈజ్ ద మ్యాక్సిమం లిమిట్
ఫర్ ప్లాట్ డైమెన్షన్స్ అని చెప్పుకోవచ్చు. మనకి స్క్వేర్ అయితే కనుక ది బెస్ట్. రెక్టాంగిల్లోకి వచ్చేప్పటికి 1:1.67 ఇస్ ద బెస్ట్ డైరెక్షన్. ఏదేమైనా కానీ దిక్సాధన అంటే ఒక ప్లాట్ యొక్క డైరెక్షన్ పర్ఫెక్ట్గా ఉండటం. ప్లాట్ యొక్క డైరెక్షన్ అని కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. ప్లాట్ యొక్క డైరెక్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపాస్ పట్టుకున్నప్పుడు మనకి 90 degreesలో క్లియర్గా చూపిస్తుంది అనుకుందాం ఈస్ట్. ఇక్కడ నార్త్ 0లో కరెక్ట్గా చూపిస్తుంది అనుకుందాం. ఓకే, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ అంటాం. ప్లాట్, చాలా అద్భుతమైన ప్లాట్. ఇక్కడ మనకి అంటే మన వాస్తుతో పాటుగా మనకి ఈ విశ్వం నుంచి కూడా మంచి శక్తి అనేది క్రియేట్ అవుతుందని చెప్పచ్చు. కాబట్టి ఏంటంటే ఒక పూర్వం ఎక్కడైనా ఒక నగరం అంటే ఒక గ్రామం నిర్మాణం జరుగుతుందంటే వాస్తు సిద్ధాంతులు మొత్తం టోటల్ లేఅవుట్లు వేసేవాళ్ళు. అంటే ఆ ఊరి యొక్క శ్మశానం ఎక్కడ ఉండాలి, ఆ ఊరి యొక్క చెరువు ఏ డైరెక్షన్లో ఉండాలి, ఆ ఊరిలో నీటిపారుదల అంటే చిన్న చిన్న కాలువలు ఇటువంటివి ఎటు నుంచి ఎటు ప్రవహించాలి, ఇవన్నీ కూడా వాస్తు సిద్ధాంతులు వాళ్ళంతా డ్రా చేసేవాళ్ళు. బట్ ఇవాళ మనకి లేఅవుట్లన్నీ కూడా చూస్తున్నాం మనం. ఒకసారి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయండి, మీ యొక్క ఇంటి యొక్క లేఅవుట్ చూసుకోండి, చుట్టుపక్కల ఉన్న లేఅవుట్ చూడండి. మన అంటే సుమారు ఒక 5 ఎకరాల వరకు ఏమో అన్నీ ఈస్ట్కి 10 degreesలో ఉంటాయి. దాని పక్కన ఉన్న లేఅవుట్ ఈస్ట్కి పర్ఫెక్ట్గా 0లో ఉంటుంది. దాని పక్కన ఉన్న లేఅవుట్ వచ్చి ఓకే ఈస్ట్కి 30 degrees డిఫరెన్స్ తిరిగి ఉంటుంది. దాని పక్కన వచ్చి 40 degrees డిఫరెన్స్ ఉంటుంది. అట్లా రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లేఅవుట్ వేయడం అనేది అంటే లేఅవుట్లో అంటే వాళ్ళకున్న ప్లేస్లో మ్యాక్సిమం ప్లాట్ని యూటిలైజ్ చేసుకోవడానికి వాళ్ళు వ్యాపార దృక్పథంతో చేయడం వలన ఆ విధంగా లేఅవుట్ అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ ఈ విధంగా అంటే మనం ఒక ప్లాట్ని మనం కంపాస్ పెట్టి చూసాం, మనకి ఈస్ట్లో 90 degrees, నార్త్లో 0 degrees ఇలా పర్ఫెక్ట్గా ఉందంటే దీన్ని ది బెస్ట్ ప్లాట్ అంటాం. మరి ఇట్లాగే ఈస్ట్ మనకి ఒక 10 degrees ఈశాన్యం వైపు, 10 degrees ఆగ్నేయం వైపు చూపించే ప్లాట్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇవి కూడా మనకి పెద్ద సమస్యలు ఏం తెచ్చిపెట్టావు. బట్ కొన్ని 40 to 45 degrees అంటే ఈస్ట్ అనేది ఆగ్నేయం, అంటే ఆగ్నేయం మూల నుంచి మనం ఆగ్నేయం అనుకునే మూల నుంచి తూర్పు అంటే సూర్యుడు అక్కడి నుంచి ఉదయించడం అనేది జరుగుతుంది అనమాట. దీన్నే మనం విదిక్కులు సబ్ డైరెక్షన్ అనే చాప్టర్లో మనం దీని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుంటాం. అంటే విదిక్కులకు ఉన్న ప్లాట్లలో శాస్త్రం ఏం చెప్పబడింది అంటే విదిక్కులకు ఉన్న ప్లాట్లలో గృహ నిర్మాణం వద్దు అని చెప్పింది. మ్యాక్సిమం కాదు గురుగారు నాకు ఉంది అంటే కనుక దాన్ని చాలా జాగ్రత్తగా ఓకే మంచి నిష్ణాతుడైన వాస్తు సిద్ధాంతితో దాని ప్లాన్ గీసుకొని దాంట్లో నివాసం ఉండడం అనేది మంచి పద్ధతి. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని విషయాల్లో మనకి ఇంపార్టెంట్గా ఏంటంటే మనం ఒక ప్లాట్ని సెలెక్ట్ చేసేటప్పుడు దిక్కు అనేది ఇంపార్టెంట్, రెండోది ఆకారం అనేది చాలా ఇంపార్టెంట్. మనం నెక్స్ట్ మరొక మంచి విషయంతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. హరి ఓం శివం. ఈ వాస్తు అనే బ్రహ్మ విద్య ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కనుక మనం 3 days సెషన్ ఉంటుంది, మార్నింగ్ టు ఈవినింగ్ హైదరాబాద్లో. కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఇమీడియట్గా కాల్ చేయండి. మనం వీలుని బట్టి మనం ఒక 10 మంది 20 మంది బ్యాచ్గా మీకు నా యొక్క జ్ఞానాన్ని మీకు ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేస్తా. తప్పకుండా మళ్ళీ కలుద్దాం.